అందరికీ నమస్కారం. కోవిడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, పబ్లిక్ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు, మున్సిపల్ అధికారులు త్రిసభ్య కమిటీగా ఏర్పడి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం, పబ్లిక్ సెక్యూరిటీ విభాగం, ట్రాఫిక్ పోలీసుల అధికారులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. అలాగే గత వారం రోజులుగా మనం చూసుకుంటే కువైట్ నుంచి 841 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. అలాగే బహిష్కరణలో ఉల్లంఘించిన వారిలో 500 మంది పురుషులు ఉంటే 331 మంది మహిళలు ఉన్నారని చెప్పి గత వారం రోజులలో మొత్తం 841 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొన్ని రోజులుగా జిలేబ్ ఆల్సో ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించిందని చెప్పి దీని ఫలితంగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ తనిఖీలు ఆగవని అధికారులు ధృవీకరించడం జరిగింది. చాలామంది ఈ రోజు వరకు ఉంటాయి, లేకపోతే 2 వారాలు 3 వారాలు తనిఖీలు ఆగిపోతాయి అనుకుంటే పొరపాటు. కువైట్లో తనిఖీలు ఆగవు, ఇంకా తీవ్రతరం చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే కువైట్లో చట్టానికి విరుద్ధంగా ఉంటూ ఉన్న ప్రవాసులను మాత్రమే అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నాము. చట్టానికి లోబడి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించని ప్రవాస కార్మికుల జోలికి వెళ్ళమని అధికారులు స్పష్టం చేశారు. ఇవి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.